హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పాన్ కార్డ్‌లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే దాన్ని ఏ విధంగా సరిచేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియోను ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకపోతే ఫస్ట్ వీడియోనైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు మొదటిసారిగా మన ఛానల్‌కి వచ్చినట్లయితే మన ఛానల్‌లో వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి మన ఛానల్‌ను విజిట్ చేయండి. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఆన్లైన్కు సంబంధించి కానీ యూట్యూబ్కు సంబంధించి ప్రతి డౌట్ ఉన్నా నేను క్లారిఫై అయితే చేస్తాను. డిస్క్రిప్షన్లో వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉన్నాయి. దాంట్లో అయితే మీరు జాయిన్ అయితే అవ్వండి. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా నాతో చాట్ అయితే చేయొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా నేను 100% రిప్లై అయితే ఇస్తాను. మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా 100% రిప్లై అయితే ఇస్తున్నాను. ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని షేర్ చేయకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు వీడియో అయితే షేర్ చేయండి. అయితే పాన్ కార్డ్‌లో పేరు ఒకలాగా, ఆధార్ కార్డ్‌లో ఒకలాగా, 10th మెమోలో ఒకలాగా ఉంటే మీరు బ్యాంకుకెళ్ళినప్పుడు గానీ, లేదంటే మీకు ఏదైనా జాబ్ నోటిఫికేషన్ గానీ చాలా ఇబ్బంది అయితే అవుతుంది. అయితే పాన్ కార్డ్‌లో, ఆధార్ కార్డ్‌లో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉండాలి ఎవరికైనా సరే. చాలామంది జెంట్స్‌కి అయితే ఇటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. లేడీస్‌కి అయితే చాలామందికి ఇటువంటి ప్రాబ్లం అయితే ఉంటుంది. ఎందుకంటే పెళ్ళికి ముందు పేరు ఒకలాగా, పెళ్ళైన తర్వాత ఒకలాగా ఉంటుంది. అంటే భర్త ఇంటి పేరునే భార్య ఇంటి పేరుగా మార్చుకుంటారు కాబట్టి వాళ్ళు పెళ్ళికి ముందే పాన్ కార్డ్ తీసుకున్న వాళ్ళు పెళ్ళైన తర్వాత దాన్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, లేదంటే ముందే ఉన్న వాళ్ళు జెంట్స్ అయినా సరే వాళ్ళ పాన్ కార్డ్లో తప్పు ఏ విధంగా సరి చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ పాన్ కార్డ్లో నేమ్ కరెక్షన్ చేసుకోవాలంటే అనెక్సరీ ఫామ్ ఉంటుంది. అనెక్సరీ ఏ ఫామ్ పైన ఒక మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించి మీ పూర్తి డీటెయిల్స్ రాసి, మీ పాత పాన్ కార్డ్లో ఏ విధంగా డీటెయిల్స్ ఉన్నాయి, మీకు కొత్త పాన్ కార్డ్లో ఏ విధంగా కావాలి మీరు రాసి దగ్గరలోని గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్ సైన్ అయితే మీరు తీసుకోవాలి. ఆ సైన్ తీసుకొని మీరు పాన్ సెంటర్కి కానీ మీరు మీ దగ్గరలోని ఆన్లైన్ సెంటర్లో ఈ అనెక్సరీ ఫామ్ను మీ దగ్గరలోని ఆన్లైన్ సెంటర్లో ఇచ్చినట్లయితే మీ ఆధార్ కార్డులో ఏ విధంగా డీటెయిల్స్ ఉన్నాయో సేమ్ యాస్టీస్ అదే విధంగా వాళ్ళు చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఆధార్ కార్డులో కానీ 10th మెమోలో కానీ ఏ విధంగా ఉంటే సేమ్ పాన్ కార్డు కూడా అదే విధంగా చేయించుకోండి. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు రుణమాఫీ కూడా బ్యాంక్ అకౌంట్లో ఒకలాగా, ఆధార్ కార్డులో ఒకలాగా ఉన్న వాళ్లకు మాఫీ అయితే కాలేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫ్యూచర్లో ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది. మీ ప్రూఫ్స్ ఏ ప్రూఫ్స్ అయినా సరే మీ నేమ్ సేమ్ అయితే ఉండాలి. ఆధార్ కార్డులో ఒకలాగా, పాన్ కార్డులో ఒకలాగా, బ్యాంక్ అకౌంట్లో ఒకలాగా ఉంటే మీకు ఫ్యూచర్లో ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా పాన్ కార్డులో ఎవ్వరు ఏ మిస్టేక్ ఉన్నా మీరు ఖచ్చితంగా గెస్టెడ్ సైన్ చేయించి అనెక్సరీ ఏ ఫామ్ ఫిలప్ చేసి సైన్ చేయించి మీ దగ్గరలోని పాన్ సెంటర్లో ఇచ్చినట్లయితే వాళ్ళు ఒక 1 వీక్లో మీకు యాస్టీ సేమ్ 10thలో కానీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా పేరును వాళ్ళు మార్చడం అయితే జరుగుతుంది. మీకు కొత్త పాన్ కార్డు పోస్టులో కూడా రావడం అయితే జరుగుతుంది. ఇలాంటి ప్రభుత్వ పథకాల గురించి కానీ, ఆన్లైన్ జాబ్ నోటిఫికేషన్ గురించి కానీ, ఆన్లైన్కు సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ ఉన్నాయి. అందులో అయితే జాయిన్ అయితే అవ్వండి. నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై అయితే ఇస్తాను. ఇంకా ఎవరైనా సరే వీడియోని లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.